పరమేశ్వరుడి విషయం దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన బ్రహ్మగారు చేసినటువంటి సృష్టి అంతట్లో ఈ భూతములు ప్రేతములు పిశాచములు ఈ గణములన్నీ ఉన్నాయి. ఇవి శ్మశానమునందు ఉంటాయి. ఇప్పుడు ఈ గణములన్నీ ఊళ్ళోకి వచ్చి పడిపోతున్నాయి. వచ్చి పడిపోయి లోకాలని పాడు చేస్తున్నాయి. పాడు చేస్తుంటే ఎక్కడా ఓ యజ్ఞం జరగదు, ఓ యాగం జరగదు, ఒక ఈశ్వరారాధన జరగదు. ఎలా? లోకానికి తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులైతే భూత ప్రేత పిశాచాదులన్నీ ఎవరికి పిల్లలు? మహాభక్తులు ఒక్కళ్ళేనా పిల్లలంటడానికి లేదా? అందరూ ఆయన పిల్లలే. కాబట్టి ఇప్పుడు మంచి పిల్లలు పాడవకుండా చెడ్ల పిల్లల్ని ఆపాలి, వాళ్ళు అల్లరి చేయకుండా. అందుకని శ్మశానంలోంచి వాళ్ళు వచ్చి ఓళ్లలో పడిపోకుండా చూడాలి. పడిపోకుండా చూడాలంటే బ్రహ్మగారి శివుడి దగ్గరికి వెళ్ళారు. ఈ లోకం అంతా నీ బిడ్డలు, వాళ్ళు అల్లరి చేస్తున్నారు, ఊళ్ళోకి వచ్చి భక్తితో ఉందామన్న వాళ్ళని ఉండనివ్వట్లేదు, నువ్వేం చేస్తావు ఇప్పుడు ఉపకారం చేయడానికి అని అడిగారు. అంటే పరమశివుడు అన్నాడు, నేను వెళ్ళి శ్మశానంలో కూర్చుంటాను రాత్రిళ్ళు. ఎందుకు నువ్వు కూర్చోడం అంటే, పరమశివుడు కూడా శ్మశానానికి వెళ్ళి అక్కడ నృత్యం చేస్తాడు. అక్కడ నృత్యం చేస్తే ఈ భూతప్రేత పిశాచాలకన్నిటికీ సంతోషం. అక్కడ కూర్చుని శివతాండవం చూస్తూ కూర్చుంటే తెల్లవారే సమయానికి ఆయన ఆపుతాడు. సూర్యోదయం అయిందిరా, మనం ఊళ్ళో వెళ్ళడానికి లేదురా, రాత్రంతా నృత్యం చేస్తూ ఉండిపోయామని మళ్ళీ కూర్చుంటాయి. అప్పుడు ఎవరు ఉద్ధరింపబడ్డారు? మనం. అందువల్ల మనం పూజలు పునస్కారాలు చేసుకోగలిగాం. ఈ ప్రశ్న ఎవరు అడిగారో తెలుసా? అనుశాసనిక పర్వంలో పార్వతీదేవి అడిగింది మహాభారతంలో పరమశివుణ్ణి, ఏమయ్యా